హాయ్ అండి, ఇవాళ నేను ములక్కాడలతో మసాలా కర్రీ తయారు చేస్తున్నాను. ఇది రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా, సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో తయారు చేద్దాము. ముందుగా ఒక 2 ములక్కాయలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక 3 టమాటాస్, ఒక ఆనియన్. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాలోకి కొంచెం పల్లీలు, ఎండు కొబ్బరి పొడి కానీ లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఉంటే వేసుకొని వేయించుకొని ఇవి కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి. చెక్క మొగ్గ వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అది మన ఇష్టం. వీటిని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇవి ఫ్రై అయినాక చల్లారాక వీటిని మనం మిక్సీ వేసుకోవాలి. ఈ లోపల మనం ఉల్లిపాయని మంచిగా తురుముకోవాలి సన్నగా. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో పోపు దినుసులు అన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి. అందులోనే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయ్యాక తురుముకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఉల్లిపాయ. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 టమాటాస్ని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా ప్యూరీ లాగా చేసుకుంటే కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. కర్రీ కూడా బాగుంటుంది రుచిగా. ఈ టమాటా వేసాక ఒక 5 to 10 minutes మగ్గాక ఇందులో కొంచెం సాల్ట్, కారం, కొంచెం పసుపు కూడా వేసుకొని సిమ్లో ఉంచుకొని ఈ టమాటా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ములక్కాయలు నేను ఒక 2-3 minutes ఉడికించి వేసాను. ఇంకా మెత్తగా ఉడికాక వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో మగ్గుద్దని చెప్పేసి నేను కొంచెం తక్కువ టైమే ఉడికించి ఇందులో వేసాను ములక్కాడల్ని. ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్టు, పల్లీలు, ఎండు కొబ్బరితో ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఇది అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీని. తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకొని ఈ ములక్కాయలు ఉడికేంత వరకు కర్రీ ఉడికించుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా చేసుకునే కర్రీ. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ టేస్టీ ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మూత పెట్టుకొని ఒక 2-3 minutes ఉడికించుకుంటే మునక్కాయ మెత్తబడిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.